నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం నరాల బలహీనత గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా మొన్న ఒక పేషెంట్ డే టు డే ప్రాక్టీస్లో ఒక నరాల బలహీనత జనరల్గా ఒక అడ్మిట్ అయి ఉన్న పేషెంట్కి పారాలసిస్తో బాధపడుతున్న పేషెంట్ నా దగ్గరికి వాళ్ళ లాస్ట్ రిజార్ట్ ఆఫ్ హోప్గా నా దగ్గర రావటం. జనరల్గా ఆ పారాలసిస్ పేషెంట్ ఏదైతే ఆ నర్వ్స్ వీక్నెస్ నరాల బలహీనత ఉందో దానివల్ల వాళ్ళు మన దగ్గర రావటం, మనం ప్రాపర్గా ఫాలోఅప్ చేయటం. జనరల్గా ఆ నరాల బలహీనతకి మన హోమియోపతి ద్వారా మనం గ్రాడ్యువల్గా మన మెడిసిన్ ఇచ్చి ఇంప్రూవ్ చేయడం అనేది జనరల్గా జరిగిందండి. అసలు ఎలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఏంటి? జనరల్గా మనకి హోమియోపతిలో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే నర్వస్ వీక్నెస్ కానీ, లేదంటే పారాలైటిక్ కేసులు కానీ, అంటే బాగా దీర్ఘకాలికంగా ముదిరిపోయిన కేసులు అని కాదు. ఏదైనా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కేసెస్ కానీ, లేదంటే ట్రైజిమినల్ న్యూరాలజియా కేసెస్ కానీ, లేదంటే ఫేషియల్ పాలసీ, బెల్స్ పాలసీ అని చెప్తుంటాం ఇట్లాంటి ప్లేసెస్లో కానీ, లేదంటే కాళ్ళు చేతులు కొంతమందికి నరాల బలహీనత డెవలప్ అయ్యి కొంతమందికి ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు స్ట్రైట్ లైన్లో నడవలేరు, వాళ్ళ గెయిట్ అనేది సరిగ్గా ఉండదు, ప్రాపర్గా ఏదైనా హోల్డ్ చేయలేరు. కొంతమందికి కొన్ని కోమార్బిడిటీస్ వల్ల గ్రాడ్యువల్గా నరాలు చచ్చుపడిపోతూ ఉంటాయి. ఇట్లాంటి కండిషన్స్లో మనకి హోమియోపతిలో కాస్టికమ్ అని, జెల్సేమియం అని, కాలిఫాస్ అని, క్యాల్కిరియాఫాస్ అని, నాట్రమ్ అని సమ్ డైరెక్ట్గా నర్వ్స్ మీద పనిచేసే మెడిసిన్స్, నర్వ్స్ సిస్టమ్ మీద పనిచేసే మెడిసిన్స్, అంటే నాడీ మండలం మీద పనిచేసే మెడిసిన్స్ మనకు హోమియోపతిలో చాలా అద్భుతమైన హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయండి. వాళ్ళు లాస్ట్ రిసార్ట్ ఆఫ్ హోప్గా నా దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చి ప్రాపర్గా ఒక లాస్ట్ రిసార్ట్ ఆఫ్ హోప్గా ఉంది కాబట్టి మనం ట్రై చేయడం అనేది జనరల్గా జరిగిందండి. వాళ్ళకి ఫస్ట్ ఆ పేషెంట్ని మనం క్లినికల్గా మనం చూసుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే ముందు అపెటైట్ ఏదైతే తగ్గిందో ఆ అపెటైట్ ఇంప్రూవ్ అవటం, స్లీప్ అనేది ఇంప్రూవ్ అవటం, బవెల్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవటం, గ్రాడ్యువల్గా డైజెషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవటం, ఏదైతే ఆ నర్వస్ వీక్నెస్ ఏదైతే ఉందో అదంతా ఒక డోస్కి అయింది అని కాదండి. జనరల్గా ఒక 6 to 7 months ఆఫ్ ప్రాపర్ ఫాలోఅప్లో ఆ పేషెంట్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా గ్రాడ్యువల్గా మనం ఆ నర్వ్ వీక్నెస్ ఏదైతే ఉందో గ్రాడ్యువల్గా దాన్ని మనం మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా దాంట్లో స్ట్రెంగ్త్ బిల్డప్ చేయడం అనేది జనరల్గా జరిగిందండి. ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే అసలు ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటున్నాయా, లేదంటే ఏదైనా కోమార్బిడిటీస్కి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉంటే దానివల్ల ఏదైనా కోమార్బిడిటీస్ వలన ఈ డిసీజెస్ అనేవి, ఈ నర్వస్ వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది అనేది మనం ప్రాపర్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అలాగే వైటమిన్ B12 డెఫిషియన్సీస్లో కూడా ఈ నర్వస్ వీక్నెస్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందండి. అలాగే కాకుండా మనం దీంట్లో మనం థర్డ్గా మనం చూసుకుంటే ప్రాపర్గా స్లీప్ లేకపోవడం, అంటే నిద్ర అనేది పట్టకపోవడం వల్ల కూడా గ్రాడ్యువల్గా ఈ నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుందండి. ఫోర్త్ కండిషన్లో మనం తీసుకుంటే స్ట్రెస్ వలన, ఏదైతే సైకలాజికల్ స్ట్రెస్ ఉన్నా, మా మైండ్లో ఎక్కువ ఒత్తిడి ఉన్నా, ఎక్కువగా ఆలోచించే ఏదైనా ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ వల్ల కూడా గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇవన్నీ ఒక్కసారి డెవలప్ అవుతాయని కాదు, గ్రాడ్యువల్ ఈ కంప్లైంట్స్ అనేవి, కోమార్బిడిటీస్ అనేవి దీర్ఘకాలికంగా మన శరీరంలో అవి ఉన్నప్పుడు ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కానీ, ఆ పేషెంట్ యొక్క శారీరక తత్వానికి బట్టి కానీ, ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి కానీ ఆ స్ట్రెంగ్త్ అనేది కోల్పోవడం అనేది జనరల్గా జరుగుతుందండి. ఇట్లాంటి కండిషన్స్లో మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నర్వస్ వీక్నెస్కి ఏవైతే ఉన్నాయో ఆ నర్వ్ వీక్నెస్కి, ఆ నర్వ్ స్ట్రెంగ్త్ బిల్డప్ చేయడానికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ మన హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయండి. లీస్ట్ బట్ నాట్ లేట్ అనుకుంటూ ఎర్లీ స్టేజెస్లో ప్రాపర్గా ఒకసారి డయాగ్నోస్ చేసుకుని అసలు వాళ్ళు మన హోమియోపతిక్ ట్రీట్మెంట్కి స్టార్టింగ్ స్టేజ్లోనే మన దగ్గర రాగలిగితే చాలా వరకు మనం ఈ నర్వస్ వీక్నెస్ని కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా కొన్ని స్పెసిఫైడ్ మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చేయగలమని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. నేను చెప్పే మెడిసిన్స్ కూడా ఏంటంటే వీడియోస్లో మీరు ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్, ఆ నరాల బలహీనత అనేది మీరు ఒకసారి చెప్పగలిగితే, లేదు బాగా లేట్ స్టేజ్లో ఉంది అనేది ఒకసారి ఆ కేసుని ఆ పేషెంట్ని మనం చూడగలిగితే తద్వారా మనం వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఫాలోఅప్ చేయగలిగితే గ్రాడ్యువల్గా నరాల బలహీనతను కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. నమస్తే.